friends, good evening to all. Welcome to my channel. Today panipoori ఎలా తయారు చేయాలో ఇంట్లో చూద్దాము. మామూలుగా అయితే పానీపూరి తయారు చేయడానికి చాలా కష్టపడాలండి. అదే సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుంది ఇలా పానీపూరి తయారు చేసుకోవడానికి పూరీలు. అది జస్ట్ ఆయిల్లో వేసి డిప్ చేసి తీసేస్తే సరిపోతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పానీపూరికి పూరీలు అయితే నేను చూపించాను మీకు ఎలా ఇన్స్టెంట్ పూరీస్. అలాగే పానీ తయారు చేసుకోవడానికి కావాల్సినటివి కొంచెం చింతపండు అయితే తీసుకోవాలండి. కొంచెం చింతపండు, దానికి కొంచెము ఇదైతే పుదీనా, కొంచెము ఇది వచ్చి కొత్తిమీర, 2 పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. పానీకి అయితే ఇది సరిపోతుంది. మనం పానీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాంట్లో చాట్ మసాలా ఏమేమి మిక్స్ చేయాలో చూద్దాము. మనకు ఆలు పానీపూరిలోకి మనకు మిక్సింగ్ అయితే ఎలా ఉండాలో చూద్దాము. దానికి ఒక ఆలు తీసుకోవాలండి. ఒక ఆలు, మిక్చరు, మా పాపకైతే ఈ మిక్చర్ చాలా ఇష్టం, అందుకని నేను ఈ మిక్చర్ ప్రిఫర్ చేస్తున్నాను. ఒక ఆనియన్ అయితే తీసుకోవాలండి. ఒక ఆనియన్ తీసుకోవాలి. ఇదైతే మంచింకి అయితే ఈ 3 సరిపోతుందండి నాకు, ఎందుకంటే మా పాప ఇవే తింటుంది. పానీకి అయితే ఇవి సరిపోతుంది. పానీపూరికి అయితే ఈ ఇన్స్టెంట్ పూరీస్ అయితే నేను తీసుకున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను ఆలూనైతే కొంచెం ఒక ఆలూని తీసుకొని దాన్ని ఉడకబెట్టి అయితే ఎలా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. నేనైతే పూరీలు అయితే ఎలా ప్రిపేర్ చేసేసుకున్నానండి. పానీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకున్నాను. పానీలోకి కొంచెం మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని కొంచెం వేసుకోవాలి. దీంట్లోకి వచ్చి కొంచెం కారం వేసుకోవాలండి. మనకు కారం సరిపోయేటట్టు. కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. అట్లాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు పానీ అయితే తయారైపోయిందండి. అలాగే పూరీలు కూడా తయారైపోయాయి. అలాగే మంచింగ్లోకి ఆలూని అయితే నేను స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను. దీంట్లోకి అయితే కొంచెము మిక్చర్ని అయితే వేస్తున్నాను. అలాగే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నేను మా పాపకు వేయడం లేదండి, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. మనకు పానీపూరి అయితే పర్ఫెక్ట్గా తయారైపోయిందండి. చూడండి, ఒకసారి చూడండి. పానీ మంచింగ్ పూరీస్. ఇప్పుడు మనము ఒక పూరి ఎత్తుకొని ఒక పూరి అయితే తీసుకొని కొంచెం పెట్టుకొని దీంట్లోకి ఇలా డిప్ చేసుకొని అయితే తినేస్తామండి. చూడండి, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.